అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ విచారణ ముగిసింది. మొదటి రోజులో భాగంగా ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై ఏసీబీ అధికారులు విచారించారు. శివబాలకృష్ణను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రేపు శివబాలకృష్ణ సమక్షంలో ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్లను తెరవనున్నారు. శివబాలకృష్ణ 4 బ్యాంకు లాకర్లు, బినామీల ఆస్తులపై అధికారులు ప్రశ్నించారు. అక్రమ లేఅవుట్లు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ పై ఆరా తీశారు. అంతేకాకుండా 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలపై కూడా శివబాలకృష్ణను ప్రశ్నించారు. బినామీలు సత్య, మూర్తితో శివబాలకృష్ణకు లింకులపై కూడా విచారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, శివబాలకృష్ణ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్. ఎవరెవరిని విచారించారు, ఎంతవరకు ఈరోజు విచారణ అప్డేట్ ఉంది, అవుట్పుట్ ఏంటి విచారణకు సంబంధించి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకొని జంచల్గూడ జైలు నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి ఇక్కడ విచారణ చేశారు. అయితే మొదటి రోజు విచారణలో భాగంగా బినామా ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే అక్రమంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు శివబాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి. దాదాపు 500 కోట్ల వరకు కూడా తన ఆస్తులు కూడగబెట్టాడని, దాదాపు 100 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని ఇప్పటికే ఏసీబీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు విచారణలో భాగంగా దాదాపు 50 ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించారు. మరోవైపు శివబాలకృష్ణ సమక్షంలో రేపు బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే 4 బ్యాంక్ లాకర్లు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. శివబాలకృష్ణ రిమాండ్ అయిన తర్వాత మరోసారి కస్టడీకి తీసుకొని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈరోజు మొదటి రోజు కస్టడీలో భాగంగా కేవలం విచారణ మాత్రమే జరిగింది. రెండో రోజు రేపు విచారణ 10 గంటలకు కస్టడీకి తీసుకొని సాయంత్రం 5:30 వరకు కూడా విచారణ చేసిన తర్వాత ఈ మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం తర్వాత బ్యాంకులకు తరలించి బ్యాంక్ లాకర్లను కూడా శివబాలకృష్ణ సమక్షంలోనే ఓపెన్ చేసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులు, అందులో పత్రాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇతరత్ర డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనాకు రావడం జరిగింది. సత్య, మూర్తి అనేటువంటి 2 బినామీలు ఉన్నట్లు గుర్తించారు. వారి యొక్క లింక్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ కొనసాగినటువంటి పరిస్థితి. మరోవైపు రఘురామ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పర్మిషన్ సమయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. 1000 కోట్ల ప్రాజెక్టుకు అనైతికంగా పర్మిషన్స్ ఇచ్చారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. 2 రోజుల క్రితమే బాధితులు సివి ఆనంద్ అంటే ఏసీబీ డీజీ సివి ఆనంద్ కూడా ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండిఏ నుంచి ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకొని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా బాధితులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి 1-2 రోజుల్లో హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ అన్ని కూడా ఏసీబీ అధికారులకు చేరిన తర్వాత మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే హెచ్ఎండిఏకి సంబంధించి అధికారులతో కూడా ఏసీబీ అధికారులు చర్చించడం జరిగింది. ఇతను హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసినటువంటి సమయంలో ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు, ఈ అనుమతులు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు వేటిపైన ఎక్కువగా అభియోగాల ఆరోపణలు వచ్చాయి, వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రికార్డులన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొదటి రోజు విచారణలో భాగంగా అతన్ని అయితే మాత్రం దాదాపు 4 మెంబర్స్ ఆఫీసర్స్ అయితే మాత్రం క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవైపు రేపు ఉదయం మరోసారి చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని రేపు బ్యాంక్ లాకర్ల పైన, బినామీ ఆస్తులపైన, మరోవైపు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా రేపు మరోసారి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఒక కేసులో కస్టడీకి తీసుకోవడం అనేది ఇది మొదటిసారని భావించాలి. ఎందుకంటే గతంలో కీసర ఎంఆర్ఓ నాగరాజు కస్టడీ తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కేసు తర్వాత ఎవరిని కూడా కస్టడీలోకి తీసుకోలేదు. అంత పెద్ద కేసు కాబట్టి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ను ఇప్పుడు కస్టడీకి తీసుకొని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ 8 రోజుల పాటు కస్టడీలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు, చాలా కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం కావచ్చు, వాటన్నిటిని కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు విచారణ చాలా కీలకం కాబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టం.